వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రకృతి విపత్తు అంతా ఇంత కాదు. కామారెడ్డి ప్రజలను వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందనే చెప్పచ్చు. ఈ ప్రకృతికి పూర్తిగా రోడ్లన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి. ప్రధానంగా చెరువులు, కుంటలు అన్నీ తెగిపోయి కామారెడ్డి పట్టణంలోకి రావడం వల్ల ఇంత విపత్తు జరిగిందనే చెప్పవచ్చు. ప్రధానంగా చూడొచ్చు మనం, ప్రధానంగా కామారెడ్డి పట్టణం నుంచి జాతీయ రహదారి 44కు వెళ్ళే రహదారి ఇది. రహదారి ఏదైతే హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతంలో ఉన్నాం, ఈ హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతంలో రోడ్డు ఒక్కసారిగా కామారెడ్డి పెద్ద చెరువుకు సంబంధించి నీరు ఒక్కసారిగా రావడం, దీంట్లో అంతకు సంబంధించి ఈ ప్రాంతంలో విధ్వంసమే జరిగింది. ప్రకృతి విపత్తు భారీగా జరిగిందనే చెప్పచ్చు. ప్రకృతి విపత్తుకు ఇది ఎవరు అంచనా వేయలేనిదే. సుమారు పంచాయతీ రాజ్కి సంబంధించిన 26 రోడ్లు ధ్వంసమయ్యాయి. R&Bకి సంబంధించిన రోడ్లు, బీటీ రోడ్లు 35 ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి భారీ విపత్తు నేపథ్యంలో భారీగా విధ్వంసమే జరిగింది. కామారెడ్డి జిల్లాకు సమీపంలో ఉన్న ఏదైతే తిమ్మక్పల్లికి సంబంధించిన చెరువు ఒక్కసారి నిండడం, ఆ చెరువు తెగిపోయి చిన్న మల్లారెడ్డికి సంబంధించిన చెరువులోకి రావడం, అక్కడ నుండి కామారెడ్డి పెద్ద చెరువులోకి రావడం, ఒక్కసారిగా పెద్ద చెరువులో నీరంతా కూడా కామారెడ్డి పట్టణం వైపు దూసుకురావడం, ఒక్కసారిగా భారీగా వరద నీరచి చేరడం అసలు ఊహించలేని పరిణామం. దీనివల్ల జిల్లాలో 168 రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. సుమారు 36 చెరువులు కూడా ధ్వంసమైన పరిస్థితి. ఈ చెరువులన్నీ కూడా కామారెడ్డి జిల్లాలో, ఎందుకంటే జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఎక్కడైనా చెరువులు నిర్మాణం జరిగేటప్పుడు నిజాం కాలంలో చెరువులు నిర్మాణం చేపట్టారు. నిజాం కాలంలో చెరువులన్నీ కూడా గొలుసు కట్టు చెరువులు. ఒక చెరువు నుండి ఇంకో చెరువులోకి ఖచ్చితంగా నీరు వస్తుంది. ఆ గొలుసు కట్టు చెరువులు అంటే ప్రధానంగా పైన ఉన్న చెరువు నిండినప్పుడు ఆ చెరువులో నీరంతా కూడా కిందికి ఇంకో చెరువులోకి వెళ్తుంది. ఆ చెరువు నుండి ఇంకో చెరువు, అట్లా ఒక గ్రామం ఉంటే ఆ గ్రామంలో సుమారు 4 నుంచి 6 చెరువుల వరకు ఉంటాయి. పెద్ద గ్రామం అయితే, చిన్న గ్రామం అయితే 2 నుంచి 3 చెరువులు ఉంటాయి. ప్రధానంగా ఆ గొలుసు కట్టు చెరువులు ప్రధానంగా ఎందుకంటే వ్యవసాయానికి అనుగుణంగా వ్యవసాయ భూములు ఎండిపోకుండా ఒక చెరువులో నీరు ఇంకో చెరువులకు తీసుకొచ్చే విధంగా ఆనాడు నిజాం కాలంలో చెరువుల నిర్మాణం జరిగింది. ఆ చెరువుల నిర్మాణమే నేడు వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న మైరన్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, కుంటలు. ఈ కుంటల వల్ల రైతాంగం పూర్తిగా వ్యవసాయం చేసుకుంటారు. ఈ వ్యవసాయం చేసుకున్న క్రమంలో ఒక చెరువు నిండితే ఇంకో చెరువులకు మాకు నీళ్ళు వస్తాయనే ఆశ ఎక్కువగా రైతుల్లో ఉంటుంది. స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రౌండ్ వాటర్ పెరిగే దిశగా ఉంటుంది, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే కామారెడ్డి ప్రాంత శివార్లో ఉన్న చెరువులు కానీ, ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఉన్న చెరువులు కానీ సేమ్ గొలుసుకట్టు చెరువుల నిర్మాణం జరగడం, నిజాం కాలంలో ఎక్కడైతే నిజాంలు ఎక్కడెక్కడే పరిపాలించారో ఆ ప్రాంతంలో ప్రాజెక్టులు లేని ప్రాంతంలో చెరువులు అధికంగా నిర్మించారో ఆ చెరువులు అధికంగా నిర్మించడమే ప్రధాన కారణం వ్యవసాయం సాగు జరగడం. వ్యవసాయం సాగు జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా చెరువులు నిండి భారీగా వరద రావడం, దీనికి అంతటికి సంబంధించి ఒకసారి విపత్తు ఏర్పడిన పరిస్థితి నెలకొంది. ఈ విపత్తు వల్ల భారీగా ధ్వంసమైంది. సుమారుగా సబ్స్టేషన్లు అయితే ఎన్నో సబ్స్టేషన్లు ధ్వంసమయ్యాయి. దానివల్ల అత్యధికంగా వరద నీరు ఇళ్లలోకి చేరింది. చాలా ప్రాంతాలు, గ్రామాలకు, పట్టణాలకు లింకులు తెగిపోయినాయి. ఆ ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి. 23 మండలాలు, 360 గ్రామాల్లో పూర్తిగా పంట నష్టం జరిగింది. సుమారు 64,193 మంది రైతులకు లక్షల ఎకరాల్లో పంట నష్టం. ప్రధానంగా వరి పంటనే అత్యధికంగా నష్టం వాటిల్లింది. దీనికి అంతటికి సంబంధించి జిల్లాలో ఇటీవల కాలంలో నిన్న నష్టపరిహారం అంచనా కానీ, రివ్యూకి సంబంధించిన సమావేశంలో కానీ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అధికారులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ప్రధానంగా 35 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అందులో ఎందుకంటే 310 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి, 13 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ భారీ వర్షాల కారణంగా 2 మృతి చెందారు. కానీ విపత్తు ప్రళయం వేల కోట్ల లక్షల్లో చేరుకుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నష్టపోయిన వారందరూ, ఈ విపత్తు వల్ల నష్టపోయిన వారందరూ కూడా మొదటి నుండి లెక్కించాల్సిందే, మొదటి రూపాయి నుండి పైకి ఎక్కాల్సిందే, మొదటి మెట్టు నుండి మళ్ళీ మెట్లు ఎక్కాల్సిందే అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నష్టం ఇంత అంతా కాదని, ఈ నష్టం వల్ల భారీగా
ప్రజలు నష్టపోయారు, ప్రభుత్వానికి కూడా నష్టం జరిగింది. వీటన్ని నిర్మాణం చేపట్టాలంటే కొన్ని రోజుల సమయం అయితే పడుతుంది. ఆ రోజుల సమయం వరకు ప్రధానంగా లింక్ రోడ్లన్నీ కూడా కట్ అయ్యాయి, చెరువులు కూడా ధ్వంసమయ్యాయి. ఆ లింక్ రోడ్లు, పట్టణంలోని చెరువులు వీటన్నిటిని కూడా బాగు చేస్తే ప్రజలు మరింత మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం త్వరితగతిన ఈ చర్యలన్నీ చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా ఇది కామారెడ్డి పట్టణానికి అదేవిధంగా హైదరాబాద్ రోడ్డుకు లింక్ కలిపే రహదారి. ఇది జాతీయ రహదారి 44కు లింక్ కలిపే రహదారి. ముందుగా జాతీయ రహదారి కాకముందు ఇదే ప్రధాన జాతీయ రహదారి. హైదరాబాద్ నిజామాబాద్కు మధ్యలో కామారెడ్డి. ఈ రహదారి చూడొచ్చు, భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. ఒక్కసారిగా భారీగా వరద రావడంతో రోడ్లన్నీ ధ్వంసమైన పరిస్థితి నెలకొంది కామారెడ్డి పట్టణంలో. ఈ వరదల వల్ల కామారెడ్డి పట్టణంలోని అనేక రోడ్లన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి. మొత్తానికి కామారెడ్డిలో భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి పట్టణమంతా అతలాకుతలమైంది. ఈ అతలాకుతలం అంటే ప్రధానంగా రోడ్లన్నీ ధ్వంసం, జనజీవన స్రవంతికి ఇబ్బందులు, ఎన్నో కష్టాలు పడ్డాయి కామారెడ్డి పట్టణ ప్రజలనే చెప్పచ్చు. ప్రధానంగా భారీ వర్షాలతో నీట మునిగిన ప్రధాన కాలనీలు, ఈ కాలనీలకు రోడ్లన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి. కాలనీలోని 13 ఇళ్ళు పూర్తిగా ధ్వంసమయ్యాయి, 310 ఇళ్ళు పాక్షికంగా ధ్వంసమయ్యాయి, 35 చెరువులు తెగిపోయిన పరిస్థితి. ప్రధానంగా 23 మండలాలు, 380 గ్రామాల్లో భారీగా నష్టం జరిగింది. దీనికి అంతటికి సంబంధించి పూర్తిగా 24 కిలోమీటర్ల దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, 15 సబ్ స్టేషన్లని ప్రధానంగా చెప్పొచ్చు. భారీ వర్షాల కారణంగా అత్యధికంగా ప్రధానంగా గ్రామాలకు రోడ్లు ఉంటాయి, జనజీవన స్రవంతిని కలిపే రహదారులు అవన్నీ. ఆ రహదారులు కూడా పూర్తిగా భారీ వర్షాల నేపథ్యంలో ధ్వంసమైన పరిస్థితి. జిల్లాలో పంచాయతీరాజ్ రోడ్లు, జాతీయ రహదారులు, అదేవిధంగా లింక్ రోడ్లు ఎన్నో ధ్వంసమైన పరిస్థితి. మొత్తంగా కామారెడ్డి పట్టణంలో చూసుకుంటే 168 వరకు రోడ్లన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి. కామారెడ్డి జిల్లాలో భారీగా రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. రోడ్ల పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా మారిందని చెప్పొచ్చు. ఎక్కడ చూడు కాలు పెడితే నడవలేని పరిస్థితి నెలకొంది ఈ కామారెడ్డి పట్టణంలో. పూర్తిగా 26 పంచాయతీ రోడ్లు ధ్వంసమైన పరిస్థితి. వీటన్నింటికి కూడా 35 R&B రోడ్లు దెబ్బతిన్నది. జాతీయ రహదారి అయితే ప్రధానంగా కాశ్మీర్ టు కన్యాకుమారి వెళ్లే జాతీయ రహదారి ప్రధానంగా కామారెడ్డి పట్టణ సమీపంలో ఏదైతే కుప్రియాల్ ఎంట్రన్స్ నుండి ఇటు కామారెడ్డి పట్టణానికి వచ్చే ప్రధాన ఎంట్రన్స్ దగ్గర రోడ్డు కూడా ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. ఆ రోడ్డు వల్ల ప్రధానంగా చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుంది. ఒక 50 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే సుమారు 4 గంటల సమయం పడుతుంది. దానివల్ల ప్రయాణికులు ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారు 168 రోడ్లు అన్నీ ధ్వంసమైన పరిస్థితి. చిన్న రోడ్లు, లింక్ రోడ్లు, సీసీ రోడ్లు, అదేవిధంగా కాలనీలలో ఉండే రోడ్లు, అయితే ఫార్మింగ్ రోడ్లు, కొన్ని బండ్ల బాటాలు, గ్రామాలకి వెళ్ళలేని రహదారులు ఎన్నో ఉన్నాయి. ఆ రహదారుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో కామారెడ్డి పట్టణంలో భారీగా నష్టమైతే జరిగింది. ఈ నష్టాన్ని పూడ్చాలంటే చాలా వర్ణాతీతమని చెప్పుకోవచ్చు. దీనికి అంతటికి సంబంధించి విద్యుత్ లైన్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. దాంతోపాటు ఈ బ్రిడ్జికి పక్కనే ఉన్న ఏదైతే కార్ షెడ్ ఉంటుంది, కార్ షెడ్కి సంబంధించి ఇక్కడ కార్లన్నీ కూడా ధ్వంసమైనవి. ఏదైతే జిఆర్ కాలనీలో సుమారు 30-35 ఇండ్లు ఉంటాయి. ప్రతి ఇంటికి ఒక కారు ఉంటుంది, దాంతోపాటు ట్రాక్టర్ ఉంటుంది, వ్యవసాయానికి సంబంధించిన అన్నీ కూడా ధ్వంసమయ్యాయి, కొట్టుకపోయాయని చెప్పి కాలనీ వాసులు చెప్తున్నారు. ఏది చేసినా 1 రూపీ నుండి మొదలు పెట్టాలి, ఎందుకంటే ఎన్ని రోజులు చేసిందంతా కూడా నీటి పాలు అయింది అంటారు. కామన్గా బూడిదల పోసిన పన్నీరు అంటే సమాధానంగా సామెత ఉంటుంది కానీ ఇది నీటిలో పోసిన వ్యర్థంగా మారిందని చెప్పచ్చు. చూడొచ్చు ఇది ఎంత ధ్వంసమైంది. రోడ్లన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. దీంతోపాటు కామారెడ్డి పట్టణం కూడా పూర్తిగా అతలాకుతలమైందని చెప్పొచ్చు. కామారెడ్డి పట్టణంలోని ప్రధానంగా ఏదైతే జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఉన్నాం, దీనికి అందరికి సంబంధించి ఈ రోడ్లన్నీ ధ్వంసం కావడంతో ఎంతో ఆందోళన చెందుతున్నారు కాలనీ వాసులు, పట్టణ ప్రజలు అనే చెప్పచ్చు. మొత్తానికి ఇక్కడ ఈ ప్రాంతంలో చూస్తే ఏదైతే ఎంతో దుర్భరమైన
స్థితి ఇక్కడ ఏర్పడిందనే చెప్పచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఈ రహదారి వెంట కాశ్మీర్ టు కన్యాకుమారి వెళ్ళే జాతీయ రహదారి కామారెడ్డికు ఎంట్రన్స్లో పూర్తిగా రోడ్డు అంతా కూడా దెబ్బతింది. అదేవిధంగా కామారెడ్డి పట్టణంలో అయితే పూర్తిగా జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డు వద్ద రోడ్డు అంతా కొట్టుకుపోయిన పరిస్థితి. దీంతో పాటు అయితే బిక్నూర్ వద్ద కానీ జంగంపల్లి వద్ద కానీ రోడ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. చెరువులు కుంటలు తెగిపోవడం వల్లనే ప్రధానంగా ఇంత విధ్వంసం జరిగిందనే చెప్పొచ్చు. ఈ విధ్వంసానికి వెలకట్టలేనిది. ఎందుకు అంటే ఒకరిద్దరు ప్రాణాలే కోల్పోయారు కావచ్చు, కానీ ఎన్నో వేల కోట్ల ఆస్తుల నష్టం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు నష్టం వాటిల్లింది. ప్రకృతి వైపరీత్యాల రీత్యా ఇంత పెద్ద నష్టం వాటిల్లింది. అనేక రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. గ్రామాలకు పట్టణాలకు లింకు తెగిపోయిందనే ప్రధానంగా చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజిన్తో గంగారెడ్డి, RTV, కామారెడ్డి జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.